నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. ఈ మధ్య కాలంలో చాలామందికి వస్తుండే సమస్య ఏంటంటే మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అదేవిధంగా భోజనం చేసినప్పుడు అరగదల లేకపోవడం, అగ్నిమాంద్యం అనేది పూర్తిగా సల్లబడిపోయింటుంది వీళ్ళకు. ఎందువల్ల అంటే చాలా సలువ పదార్థాలు తీసుకోవడం వల్ల, ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల, ఎక్కువ చల్లగా ఉండే తినడం వల్ల కూడా అగ్నిమాంద్యం అనేది పూర్తిగా చల్లబడిపోయి ఉంటుంది. ఇంకా తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా అగ్నిమాంద్యం అనేది చల్లబడిపోయి ఉంటుంది. చాలామంది ఏంటంటే కడుపు ఫుల్గా పీకలుగానే తినేవాళ్ళు ఉంటారు. దానివల్ల కూడా అగ్నిమాంద్యం అనేది చల్లబడిపోతుంది. ఈ అగ్నిమాంద్యం చల్లబడిపోయింది అంటే ఖచ్చితంగా తినిండేది అరుగుదల కాదు. ఇంకా కొంతమందికి ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేసి ఉంటారు, రాళ్ళు వచ్చి కానీ వేరే వేరే సమస్యల వల్ల తీసేసి ఉంటారు. దానివల్ల కూడా సరిగా జీర్ణ శక్తి కాదు, ఆకలే కాదు. ఒకవేళ తిందామన్నా భోజనానికి ముందుగా గ్యాస్ అయిపోయి కడుపులో చేరుకో ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మనకు ముందు కాలంలో ఏంటంటే ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి బేదికేసి కడుపు శుద్ధి చేసేవాళ్ళు. ఇలా చేయకపోయినా చేసినా ఖచ్చితంగా భోజనం లేదంటే ముందు మన కడుపు అనేది లోపలికి పోయేది. ఈ మధ్య కాలంలో మీరు భోజనం ఉన్ని లేకపోని ఎలాంటి సిచ్యువేషన్లో కడుపు ఇంకా ఉబ్బరంగా ముందుకు వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణము మైదా అయింది, టీ కాఫీ తాగినా వస్తుంది, బ్రెడ్ బొన్ను తిన్నా వస్తుంది, కోడిగుడ్డ ఎల్లో లోపలుండే తిన్నా వస్తుంది. కొంతమందికి బజ్జీలు, బోండాలు, శనగపిండి వాడడం వల్ల కూడా ఎక్కువ గ్యాస్ట్రిక్ అనేది ఉంటుంది. అలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నోళ్ళకి చిన్న వైద్యం ఒకటి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఎలాంటి సమస్యలు ఉన్నా, అరుగుదల లేకపోయినా, ఆకలి లేకపోయినా, అగ్నిమాంద్యం తక్కువ ఉన్నా, రోజుకి 3 సార్లు తినలేము, ఒకసారి తింటే సాయంత్రం వరకు కూడా జీర్ణం కావట్లేదన్నా, ఇవన్నిటికి కూడా, ఇంకా కొంతమంది కడుపు నొప్పి ఉంటుంది గ్యాస్ట్రిక్ వచ్చిన వాళ్ళకి, దానికి కూడా అద్భుతంగా పనిచేసేట్లా చిన్న వైద్యం ఒకటి తెలియజేస్తున్నా. దీన్ని ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కూర్చోండి. ఇది వామ్ అండి. ఈ వామ్ వచ్చి 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా జాపత్రే, ఈ జాపత్ర వచ్చి 25 గ్రాములు. ధనియాలు, మనం ఈ వంటకు వాడే ధనియాలు 25 గ్రాములు. చూడండి, ఇది వచ్చి దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్క కూడా 25 గ్రాములు. అదేవిధంగా జాజికాయ అండి, మనం ఈ వాడే జాజికాయ, ఈ జాజికాయ వేయడం వల్ల ఆకలి బాగా పుడుతుంది మనకు. 100 గ్రాములు వాయువు విడంగాలు, ఇది మన మిరియాల్లాగానే ఉంటాయి, బరువు ఉండదు. ఈ 100 గ్రాములు వాయువు విడంగాలు తీసుకోండి. అదేవిధంగా సైంధ లవణం, పింక్ సాల్ట్ అంటాం, ఇది 50 గ్రాములు తెచ్చుకోండి. మనం వంటకు వాడే సోడానండి, వంటకు వాడే సోడా, ఇడ్లీకి దోశకి వాడే సోడా 50 గ్రాములు. ఈ సోడా, సైంధలవణం సైడ్లో పెట్టి మిగతా అన్ని పదార్థాలు కూడాను మీరు ఒక బాండ్లీలో వేసి చిన్నగా వేపాలండి. దోరగా వేపుకొని దాన్ని ఎండించి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ పౌడర్ అయ్యాక ఈ సైంధలవణం, సోడా కూడా మళ్ళీ కలిపి మరొకసారి మీరు మిక్సీ వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ అయ్యాక దీన్ని తీసి ఒక గాజు బాటిల్లో కానీ లేక ఒక డబ్బా బాక్స్లో వేసి పెట్టుకొని పొద్దున్నే భోజనానికి ముందు 10 నిమిషాల ముందు 1 స్పూన్ పౌడర్ 1 గ్లాస్ వాటర్లో వేసి, అంటే గోరెచ్చని నీళ్ళలో వేసి తాగేశారంటే ఖచ్చితంగా మీ కడుపులో ఉండే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది, ఆకలి అవుతుంది. ఆ టయానికి వెళ్ళి భోజనం చేసుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా సమస్య ఎవరికైనా ఉన్ని చాలా మరీ ఎక్కువ ఉంది ఎన్నో 2 పూటలు లేకపోతే 1 పూట, 1 వారమో, నెలలో, 2 నెలలో వాడుతూ వచ్చారంటే 100% మీ సమస్య అనేది క్లియర్ అయిపోతుంది. చాలామంది భోజనమే తినట్లేదు అన్నోళ్ళు కూడా దీన్నే ఇస్తూ వస్తే ఆకలి బాగా పుట్టి భోజనం బాగా తింటారు. దీన్ని ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఇది వాడినప్పుడు మీరు ఈ మైదా, బ్రెడ్, కోడిగుడ్డ ఎల్లో లోపల ఉండేది, టీ కాఫీలు పూర్తిగా మానేసుకోవడం చాలా మంచిది. టయానికి భోజనం తినడం మీకు ఉత్తమం. ఎందుకంటే మీరు సమయానికి భోజనం చేయకపోతే ఆ ఖాళీ ప్లేస్లో మళ్ళీ పోయి గ్యాస్ అనేది చేరుకుంటుంది. దానివల్ల టైం భోజనం, ఆకలి అయిందా, ఆకలి అయిన వెంటనే ఏదో ఒకంత తినేయండి. ఆ టయానికి మీ భోజనం లేకపోతే ఒక అరటి పండు తిని 1 గ్లాస్ నీళ్ళు తాగినా కూడా కడుపు తట్టుకుంటుంది. ఈ వైద్యాన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు. ఒకవేళ కాని పక్షాన నాకు కాల్ చేస్తే దీనికి తగిన మందులు మన కాడ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తా ఉన్నాను. నమస్తే.